ప్రభాస్ గారి సినిమాలు జనరల్‌గా మీరు చూస్తూ ఉంటే, ఆయన చేసే ఎక్స్‌పెరిమెంట్స్ ఎవరు చేయరు. యాక్చువల్‌గా ప్రభాస్ గారికి 'ప్రేమ కథా చిత్రం' సినిమా చాలా ఇష్టం బేసికల్లీ. ఆయన 2, 3 సార్లు అన్నారనమాట. ఆ ఫన్ను, అది ఎలిమెంట్స్ ఇష్టం. నీ దగ్గర అలాంటి లైన్ ఉందన్నారు. నేను తీసిన తర్వాతే దగ్గర ఆ జోనర్‌లో ఒక 500 ఫిల్మ్స్ వచ్చినాయి. మీకు దెయ్యం అంటే ఒక నలుగురు కమెడియన్స్, ఒక ఇల్లు, దాంట్లో వాళ్ళు చేసే ఫన్ను, దెయ్యాన్ని రకరకాలుగా ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చూపించేశారు. ఒక బిగ్ స్టార్ వచ్చి మళ్ళీ హర్రర్ కామెడీ జోనర్‌లో ఒక సినిమా జరుగుతుందని అంటే, బిగ్ స్కేల్‌లో చెయ్యాలి అని అంటే మనం ఎంత చేసినా సరే కామెడీకి దీనికి పర్టికులర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దీన్ని దాటి చేయాలి అని అంటే సంథింగ్ బియాండ్ మనం ఏదో థింక్ చేయాలి. ఆ ప్రాసెస్లోనే ఇందులో ఉన్న యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేశారో వీళ్ళిద్దరికి మధ్యన ఆ ప్లే కొత్తగా కనుక చేయగలిగితే డెఫినెట్గా కొత్తగా ఉంటుందని దీంట్లో చేయాల్సి వచ్చిందనమాట. ఇది మీరు రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే ప్రభాస్ గారు కానీ నేను కానీ చాలా కష్టపడ్డాం. అది మీకు స్క్రీన్ మీదకి ఖచ్చితంగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వగలుగుతుంది.